నమస్తే వెల్కమ్ టు S99 న్యూస్. మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలో కొత్తగా ఏర్పాటైన ఓ రెస్టారెంట్ లో 3 రోజుల క్రితం బిర్యానీ తిన్న సుమారు 20 మంది వరకు ఫుడ్ పాయిజన్ అయి అస్వస్థకు గురై ఆసుపత్రిలో చేరిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొత్త వెరైటీ భోజనాలంటూ ప్రచారం చేస్తున్న ఓ రెస్టారెంట్ లో మంగళ బుధవారంలో బిర్యానీ తిన్న 20 మందికి ఫుడ్ పాయిజన్ అయి ఒక్కొక్కరుగా అస్వస్థకు గురై ప్రైవేటు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నట్లు సమాచారం అందింది. కొత్త హోటల్లో బిర్యానీ తిన్న వ్యక్తులకు ఫుడ్ పాయిజన్ అయినట్లు తెలిసి జనాలు ఆందోళనకు గురవుతున్నారు. ఏం జరిగింది సార్? కరుణాకర్ అనే పేషెంట్ 3 రోజుల కింద ఫుడ్ పాయిజనింగ్ అయింది. ఇక్కడ బయట ఫుడ్ తినడం వచ్చి వామిటింగ్ మోషన్ తోటి వచ్చి అడ్మిట్ అయ్యింది. దానికి ఇప్పుడు 3 రోజులు నుంచి ఇక్కడే ఉంటుండే అడ్మిట్ చేస్తున్నాం. ఇప్పుడు కొంచెం ఈ రోజు బెటర్గా ఉండడం. ఇంకొక అతను ఇప్పుడే వచ్చాడు. అతను కూడా ఫుడ్ పాయిజనింగ్ తోటి వచ్చింది. ఆయన అక్కడ బయట ఏదో నాన్ వెజ్ ఏదో తిన్నారు కదా, దాంతో ఇప్పుడే వచ్చాడు. ఇప్పుడే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినాం. అతను కూడా ఇతను అబ్జర్వేషన్లో పెట్టుకున్నాం. 1 day 2 days అట్లీస్ట్ 48 hours అని చూస్తే అర్థమైంది మనకి కాదు ఫుడ్ పాయిజనింగ్ గురించి. సార్ ఈ కండిషన్స్ ఎట్లున్నాయి సార్? వీళ్ళది వాళ్ళకి బాధ ఏందన్నట్టు అవస్థ పేషెంట్స్ అంటే కడుపులో నొప్పి, లూజ్ మోషన్స్, వామిటింగ్, ఫీవరు, హై ఫీవర్ వచ్చినా కూడా టెంపరేచర్ బాగా హై ఫీవర్ వస్తుంది. 102, 103 అట్లా వస్తుంది. ఇతనికి కూడా అంతే ఫీవర్, ఇద్దరికి ఫీవర్ వస్తుంది. ఫీవర్, లూజ్ మోషన్, వామిటింగ్ తోటి అడ్మిట్ అయ్యారు. దానికి ఇప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినాం కాబట్టి ఒక అతను కొద్దిగా పర్లేదు, స్టేబుల్ అయ్యిండు. ఇంకొక అతను ఇప్పుడే వచ్చాడు కాబట్టి అతను 48 hours అబ్జర్వేషన్లో పెట్టుకొని దాన్ని బట్టి చెప్తాను. 2 రోజుల కింద గిట్ల వచ్చాయంట కదా మీకు? 2 రోజుల కింద ఇతను కరుణాకర్ అడ్మిట్ అయ్యిండు.